మహిత గారి పైన చాలా నెగిటివ్ ఉంది, అట్లాగే పాజిటివ్ ఉంది. సో తను ఇంటర్వ్యూలు చాలా ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలలో మొత్తం పాజిటివ్గా, అంటే తనకు సంబంధించిన వాటి విషయాలలో ఎక్కువ పాజిటివ్ చెప్పుకోవడం జరిగింది. సో ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చాలా డిఫరెంట్గా చూస్తారు చాలా మంది, అవునా? కొంతమంది రెస్పెక్టివ్గా చూస్తారు, కొంతమంది ఇంకో రకంగా చూస్తారు, కొంతమంది దీన్ని పటాయించాలని కొంతమంది చూస్తుంటారు. అంటే మహిత గారు మంచి ఫిగర్ అన్నమాట. విడాకులు తీసుకోవడం కరెక్ట్ అంటారా మీరు? యాజ్ ఏ అంటే ఒక మహిళగా, ఒక తల్లిగా. అంటే విడాకులు తీసుకోవడం కరెక్ట్ ఎవరు చెప్పరు. అవునమ్మా, విడాకులు ఇస్తేనే మేలు. మా అమ్మ చాలా బాధపడతాను నేను. అంటే మీ మనవరాలు అంటే మిమ్మల్ని, మీ భర్త కూడా మిమ్మల్ని కష్టపెట్టడం జరిగిందంట. అసలు ఏం జరిగింది మీ లైఫ్ లో? ఉన్నట్లు జాబ్ వదిలేసుకున్నాడు. జాబ్ వదిలేసుకున్న తర్వాత కొంచెం జల్సా తిరిగి నేర్చుకున్నాడు. మా ఇంట్లో పని మనిషి ఉండి ఆమెతో సంబంధం పెట్టుకొని కొడుతుండనే ఇంట్లో కొట్ట నేను ఊరుకోను. ఇట్లా చెప్పుకోవడం వల్ల మీకేం ప్రాబ్లం లేదా? సరే, ఇప్పుడు సమాజం మీ గురించి ఏమని మాట్లాడుకుంటుంది? నాకు సంబంధం లేదండి. ఏమని మాట్లాడుకుంటుంది? లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న మీరే విడిపోయారంటే అదొక, అది నాది లవ్ మ్యారేజ్ కాదండి, ఇన్ఫాక్చుయేషన్ మ్యారేజ్. 2 months లవ్. తెలియదు అప్పుడు మా అమ్మకు. ఇప్పుడు విడాకులు ఇచ్చినాక అది వీడియోల గురించి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని మీరు ఇష్ట ప్రకారంగా విడాకులు ఇచ్చి రావడం జరిగింది. ఆయనతో ఎప్పుడన్నా మీరు మాట్లాడడం జరిగిందా? ఎప్పుడన్నా ఎదురుపడ్డం కానీ? కలుస్తుంటామండి. ఇప్పుడు పిల్లల విషయంలో మొన్న కూడా మేము వేలూరుకి ఇద్దరం కలిసి వదిలేదు వచ్చాము. నేను ₹1 కూడా లేకుండా బయటకు వచ్చిందాన్ని, మళ్ళీ ఆయన మనీ ఎట్ట తింటానండి? అదేనా ఈ ఆన్సర్ రావాలని క్వశ్చన్ వేసి. సో రీసెంట్ గా మీ పైన కేసు అయిందా? నా పైన కాదు, నేనే కేసు పెట్టాను. మీరు కేసు పెట్టారు? ఏంది అసలు? కిడ్నాప్ అనేది ఇది మొత్తం మీరు ఒక గేమ్ ఆడారు, ఏదో ఫేమ్ అవ్వాలి. గేమ్ ఆడాలంటే పోలీసులు ఉన్నారు కదండి, వాళ్ళు గేమ్ ఆడితే నన్ను ఫస్ట్. సో మహిత గారికి ఫ్యూచర్లో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? చేసుకునే వస్తాయేమో. ఓకే, చేసుకునేది వస్తుందేమో. అంటే ఫ్యూచర్లో పెళ్లి చేసుకోబోతున్న మహిత గారు. హాయ్, వెల్కమ్ టు ఆదాం. నేను మీ డిషా చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. సో ఆ గెస్ట్లు ఎవరో కాదు, సో మహిత గారు, మహిత గారి అమ్మగారు. సో అంటే ఫస్ట్ టైం నేను మహిత గారి అమ్మగారితో ఇంటర్వ్యూ ఎందుకు చేయాలనుకున్నానంటే, మహిత గారి పైన చాలా నెగిటివ్ ఉంది, అట్లాగే పాజిటివ్ ఉంది. సో తను ఇంటర్వ్యూలు చాలా ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలలో మొత్తం పాజిటివ్గా, అంటే తనకు సంబంధించిన వాటి విషయాలలో ఎక్కువ పాజిటివ్ చెప్పుకోవడం జరిగింది. అంటే ఎమోషనల్గా కానీ అది ఇది తనకు జరిగిన విషయాలైతే చెప్పారు. కానీ చాలామంది ఏమంటున్నారంటే మహిత గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవు, కొన్ని ఆమె క్రియేట్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవని తెలుసుకోవడానికి మనం వాళ్ళ అమ్మగారితో మాట్లాడదామని చెప్పేసి హైదరాబాద్ నుంచి అనంతపురం రావడం జరిగింది. సో వాళ్ళ అమ్మగారితో మనం ఫస్ట్ మాట్లాడదాం. సో హాయ్ మహిత గారు. హాయ్ అమ్మ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, అంటే మీ పైన కొన్ని నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. వాస్తవం అంటారా కాదంటారా నేను మాట్లాడిన దాంట్లో? వాస్తవం అంటే నన్ను అడిగితే నేనేది నెగిటివ్ అయితే చెప్పలేదు, నాకు జరిగింది చెప్పిన అంతే. ఓకే. అది తీసుకునే వాళ్ళు కొంతమంది పాజిటివ్గా తీసుకుంటున్నారు, కొంతమంది ఆమె చెప్పేది అబద్ధమో అని కొంతమంది నెగిటివ్. మామూలే కదా, ఏ విషయమైనా జనాలు అన్ని పాజిటివ్గా తీసుకోలేరు, అన్ని నెగిటివ్గా తీసుకోలేరు. అది వాళ్ళ పర్సెప్షన్స్. నేను చెప్పింది అయితే అంతా నేను కరెక్టే చెప్పాను. సో మీ అమ్మగారితో నేను ఇంటర్వ్యూ చేస్తా అన్నప్పుడు మీ అమ్మగారు ఒప్పుకోలేదు, దాని తర్వాత నేను ఒప్పించి కూర్చోబెట్టా. అవును. సో మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నాకేం ప్రాబ్లం కాదండి, ఎందుకంటే ఎప్పటికైనా నిజం ఎక్కడికైనా తెలుస్తుంది. నిజాన్ని ఎవరు దాచలేరు, అబద్ధాన్ని ఎవరు కప్పిపెట్టలేరు. ఓకే, మీరు నిజాలు చెప్పారా అబద్ధాలు చెప్పారా? నేను ఇప్పుడు అడగండి, కొన్ని స్పష్టంగా మనం తెలుసుకుందాం. ఓకే. అమ్మ మీ పేరు? నా పేరు ప్రభావతి. ప్రభావతి. సో మీరు గవర్నమెంట్ జాబర్ కదా? రిటైర్ అయినాయండి. ఓకే, అయిపోయారు. సో అంటే ఏం చేస్తుండే మీరు ఫస్ట్? నేను టీచర్గా పనిచేస్తానండి. ఓకే, ఎన్ని ఇయర్స్?
నేను రిటైర్ అయ్యాను, చాలా ఏం లేదు, 15 ఏళ్ళ పైన నేను రిటైర్ అయ్యాను. ఓకే, ఎన్ని ఇయర్స్ సర్వీస్లో ఉండే మీరు? నా 40 years 40 ఏళ్ళు నేను రిటైర్ అయ్యానండి. ఓకే, 40 ఏళ్ళు సర్వీస్ చేశారు. 40 years సర్వీస్ చేశారు. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి మీరు జాబ్ తర్వాత కూడా 55 years ఏమైంది జాబ్ స్టార్ట్ చేసి ఎండ్ అయిపోయి, అంటే ఇప్పటికి అంటే 15 years నుంచి మీకు పెన్షన్ కూడా రావడం జరుగుతుంది. పెన్షన్ ఎంత వస్తుంది? నా పెన్షన్ దగ్గర 63, 60 అట్లా వస్తుందండి. ఓకే, ఎవరికి ఇస్తారు మీరు ఆ పైసలు మొత్తం? నేను మా హస్బెండ్ ఉన్నాడు, మేము వాడుకుంటాము. మా అమ్మాయి నా డబ్బులు ఏమి అడగదండి. మేమే ఏమన్నా తీసుకోమన్నా కానీ వద్దు వద్దంటే దానికి ఏదో ఉద్యోగం చేసుకుంటే ఇంతకుముందు బాగానే సంపాదించుకుంటాను. ఇప్పుడు ఏదో యూట్యూబ్ అని కొత్తగా దాంట్లో వీడియోస్ అని చేస్తూ ఉన్నది, దాంట్లో ఏమో వస్తూ ఉన్నది. దానికి మా అమ్మాయి మాత్రం కొంచెం ఏమి ఎక్కువ ఏమి అడగదు, డబ్బులు ఏమి అడిగారు. ఒకటే నేనే అడిగినా కానీ వద్దంటా ఉంటుంది, ఇచ్చినా కూడా ఏం వద్దు అంటా ఉంటుంది, వద్దంటుంది. సో మహిత గారు అంటే మీరు బ్రాహ్మణ్స్ ఫ్యామిలీ మీద, అవునా? సో ఇట్లా యాక్టింగ్ చేయడం కానీ యూట్యూబ్లో నటించడం కానీ ఇట్లాంటివి మీ దాంట్లో కొంచెం వ్యతిరేకిస్తారు. ముందు కొంచెం నాకు అంత ఇష్టం లేదండి, ఫస్ట్ మీకు కూడా ఇష్టం లేదు. ఓకే, సో యూట్యూబ్లో కనిపించినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్లోనే కొంచెం బాధపడ్డాను, తర్వాత రాంగ్ కొంచెం మంచి బాగానే చేస్తానులే అని నేను కొంచెం గర్వపడ్డానండి. ఓకే, గర్వపడ్డారు. సో మహిత గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూలలో నేను చాలా ఇంటర్వ్యూలు చూడడం జరిగింది. సో మహిత గారు ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు ఇంట్లో. సో అంటే వాళ్ళ హస్బెండ్తో విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకులు తీసుకోవడం కరెక్ట్ అంటారా మీరు, యాజ్ ఏ అంటే ఒక మహిళగా, ఒక తల్లిగా? అంటే విడాకులు తీసుకోవడం కరెక్ట్ ఎవరు చెప్పరు, కానీ ఆమె ఎన్ని కష్టపడిందో అతనితో నాకేం ఎంతవరకు ఏం చెప్పదు, తనలోనే పెట్టుకుంటున్నా, తనలోనే బాధపడుతూ ఉంటుంది. రీసెంట్గా వాళ్ళు ధర్మవరంలో పోయినారండి. ఇంతకుముందు ఆయన దుబాయ్లో వర్క్ చేస్తున్నాడు. అక్కడ నుండి 6 నెలలకు వస్తాయి, 3 నెలలకు వస్తాయి, వచ్చి పిల్లని చూసుకొని అప్పుడు బాగానే ఉన్నారు. కానీ వాళ్ళ ఏం జరిగిందో నాకేం తెలియదండి. నాకు ఉన్నట్లుండి మా పాప ఒక నెల ముందు మా ఇంట్లోనే వచ్చింది. మా ఇంట్లోనే ఉండింది. ఇంకా ధర్మం నేను పోనమ్మా అనింది. ఎందుకమ్మా అంటే నేను తెలియలేమ్మా, నాకు కొన్ని విషయాలు నాకు బాధ అయింది, నేను పోను అని. అంతలోపల మా అల్లుడు వచ్చినాడు. వస్తే అల్లుడు కూడా వచ్చినాడు. ఎందుకు బాబు ఇట్లంటా, మా పాప రానంటాను, ఏమి అంటే ఏమో నాకు తెలియదు అన్నాడు. మరి తెలియకుంటే ఎందుకు మా పాప నేను పోను అంటాను, ఏం జరిగింది చెప్పు అని అంటే మీ పాపనే అడుగు అన్నాడు. మా పాపని అడిగితే బాధలో ఉంది, నేను చెప్పలేదు అంటే మరి ఏం జరిగిందప్ప అని అడిగినా. నేను అడిగితే ఇట్లా విడాకులు ఇస్తుందంట అని చెప్పాను. ఈ విడాకులు ఇస్తుందంటే మీరేం ఒప్పుకున్నారు, విడాకులు ఎందుకు ఇస్తుంది, నాకు ఉండేది ఒక కూతురు కదా, ఆ పాప విడాకులు ఇస్తే నేను ఎంత బాధపడతాను, పిల్లలు ఎట్లా వాళ్ళ బతికేం కావాలా, ఈ పాప ఎట్లా బతకల్లా అని అంటే నేను అంటే కొన్నాళ్ళకు అట్లనే జరుగుతూ ఉండింది. మా మనముడు వచ్చిరే, ఏం హర్షిత ఇట్లా పాప అమ్మ విడాకులు ఇస్తానంట ఉంది, మీ డాడీకి ఏంటే అవునమ్మా విడాకులు ఇస్తేనే మేలు, మా అమ్మ చాలా బాధపడతాను. నేను మనవరాలు ఎందుకు బాధపడతాను ఏమంటే హాస్పిటల్ పోతే హాస్పిటల్ ఫీజు కట్టాడు, ఎక్కడ పోయినా కానీ డబ్బులు సరిగా ఇడు, ఇంటికి సరిగా అప్పుడప్పుడు వస్తాను, సరిగా రాడు, ఏమో ఎప్పుడు గొడవలు పడతా అంటారు, లోపల అమ్మ ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మ బాధ చూడలేక మేము కూడా బాధపడినాము, చాలా మాకు కూడా బాధ పెట్టినారమ్మా అని అంటే ఎందుకే మీరు మళ్ళీ అమ్మ విడాకులు ఇస్తే మీకు కష్టం కదమ్మా అని, అమ్మ ధైర్యంగా బతుకోగలదమ్మా, నువ్వేందుకు బాధపడతావు అని వాళ్ళు చెప్పినారు. నేను ఊరికెట్లా అన్నారేమో అట్లా అనుకుంటున్నాను. ఉన్నట్లుండి వాళ్ళు డైవర్స్ ఇస్తావా అంటే మీ పాప అడుగుతాను డైవర్స్ ఇస్తున్నా అంటే ఎందుకప్ప వద్దు అంటే నేను అంటే ఉన్నట్లుండి మళ్ళీ అడుగుతాను నేను డైవర్స్ ఇయ్యి అంటాను. నాకు కూడా మా పిల్లలు కూడా సరిగా మాట్లాడలేదు, వాళ్ళు కూడా ఇష్టంగానే ఉంటుంది. అంటే నేనే ఒకటే మాట చెప్పినాను, ఎట్లన్నా పాడైపోండి, పిల్లల బతికి ఏం కావాలని అడిగినా నేను. అంటే ఆయన వండుకొని ఏమో మీ పిల్లల బతికి ఏం కావాలి నేను ఉన్నా కదమ్మా అన్నాడు. అంటే అట్లా మంచిది కాదప్ప అంటే మళ్ళీ మా పాపతో ఎందుకమ్మా ఇట్లా డైవర్స్ తీసుకుంటాను అట్లా అంటే నాకు సత్తా ఇస్తున్నాడు, నాకు ఇట్లా చేస్తాడమ్మా, నన్ను సరిగా చూసుకోడు, ఏదో ఏముందో ఏమో నాకు చెప్పడు అని లోపల బాధపడతాను. ఇన్ని రోజులు ఉంటే నాకు చెప్పను కూడా చెప్పలేదు. నేను ఎట్లా బతుకుంటా ఏమంటే నా పిల్లలు ఉన్నారు కదా అంటుంది. మళ్ళీ ఏమైనా పెళ్లి చేసుకుంటామా, నాకు వద్దమ్మా, నా పెళ్లికైతే వద్దు, నాకు ఆ విషయం నన్ను అడగద్దమ్మా అంటుంది. నా పిల్లలు ఉన్నారు, వాళ్ళే నన్ను చూస్తాను, మీరున్నారు కదమ్మా, నువ్వు నాన్న ఉన్నారు కదమ్మా, మీరు చూసుకోలేదా మా అమ్మలో అని అంటే మేము ఎన్ని రోజులు ఉంటామమ్మా అంటే ఇట్లనే కానీ మా పాప కొంచెం ధైర్యం అండి,
మా మాదిరి ఆ కాలంలో మనుషుల మాదిరి కాదు. మేము చాలా బాధపడతాం ఇట్లా విడాకుల విషయంలో కానీ. మేము ఎంతైనా ఓర్పుతూ ఉంటాం. మా ఆయన నాకు ఎన్ని కష్టాలు పెట్టినాడో అందరికీ తెలిసి ఉంటుంది. మహిత గారు కూడా చాలా వీడియోలలో చెప్పడం చెప్పింది మీకు అందరికీ తెలుసు గురించి. నేను బ్యాడ్ గా చెప్పొద్దు కానీ బ్యాడ్ గా చెప్పాల్సి వస్తుంది. కానీ మేము ఆ కాలంలో ఇట్లా విడాకులు తీసుకోవడం అవన్నీ మాకు తెలియదు. అందులో మేము కొంచెం అతనికి కూడా ఏమి వెనక సరిగా లేరు ఎవరు, పాపం ఎందుకు లేని అట్లనే ఉన్నాను. కానీ తాగుడు అంత అలవాటు ఉండింది. ఈ మధ్య 4 ఏళ్ళు తాగుడు మా నాన్నకి. ఈ మధ్య ఇప్పుడు 4 years నుండి కొంచెం తాగుడు తగ్గించినా కదా, అది గవర్నమెంట్ తగ్గించినట్లుంది. అప్పటి నుంచి మా ఆయన తాగుడు మానేస్తున్నాడండి. తాగుడు కొంచెం మానేస్తా. ఇప్పుడు బాగున్నాడు. ఇప్పుడు అంత ఇద్దరు బాగానే ఉన్నాము. అయితే వాళ్ళ నాన్నగారి గురించి కూడా బ్యాడ్ గా చెప్పొద్దని చెప్పి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంటే మా అమ్మని కూడా చాలా కష్టపెట్టడం జరిగింది మా నాన్న అది అని చెప్పేసి. అసలు అంటే మిమ్మల్ని మీ భర్త కూడా మిమ్మల్ని కష్టపెట్టడం జరిగిందంట. అసలు ఏం జరిగింది మీ లైఫ్ లో? నా లైఫ్ లో నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు కొంచెం బాగా, అతనికి జాబ్ ఉండిండి. ఉన్నట్లు జాబ్ వదిలేసుకున్నాడు. జాబ్ వదిలేసుకున్న తర్వాత కొంచెం జల్సా తిరిగి నేర్చుకున్నాడు. నేర్చుకొని ఇంకా మా ఇంట్లో పని మనిషి ఉంటే ఆమెతో ఇంకా సంబంధం పెట్టుకొని మామూలుగా. యాక్చువల్గా మా అమ్మకు నేను పుట్టిన తర్వాత టీబీ అటాక్ అయింది. సో మా అమ్మని చూసుకొని కానీ ఒక పనామని పెట్టినారు. పనామని పెడితే మా నాన్న కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబే. ఇవి ఉంటాయి కదండి, మటకాలు జూదాలు ఇవి ఉంటాయి కదా. సో వాటి మోజులో పడి అవి డబ్బులు అప్పుడు కొద్దిగా ఏదో బాగా వచ్చినాయి అనమాట. అవి ఇవేంది గవర్నమెంట్ ఉద్యోగం చేసి గాడి చాకరీ చేయాలా, అవైతే ఈజీ మనీ కదా. సో ఈజీ మనీకి అలవాటు పడిపోయి గవర్నమెంట్ జాబ్ మానేసినాడు. తర్వాత మా అమ్మని చూసుకొని వచ్చిన ఆమె కూడా కొద్దిగా మన ఆమె డబ్బులు చూసి ఆమె కూడా కొత్తగా వల్లకి వేసుకుంది. సో ఇంకా పూర్తిగా ఆమె వలలోకి పడిపోయినాడు. మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు, డబ్బులు సరిగ్గా ఇచ్చేవాడు కాదు. మా అమ్మ గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే మేమిద్దరం ఇంకేదన్నా చెప్తున్నాను. చాలా ఇంటర్వ్యూలో చెప్పిన ఆడదానికి ఉద్యోగం చాలా ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్. అందుకు మా అమ్మాయిని కూడా బాగా చదివించినాను. ఆ అమ్మాయి కూడా ఉద్యోగాలు చేస్తాను నేను బాగానే ఉన్నట్లు. ఇప్పుడు చేయట్లేదు కదా. ఇప్పుడు ఉద్యోగం మానేసింది. అదే కరోనా టైంలో ఏదో వీడియోస్ అనేవి చేసింది. ఇంకా అట్లనే తను వీడియోస్ బాగుందని వాళ్ళ పాపలు అందరూ కూడా చెప్పినారు. ఇంకా అట్లనే కంటిన్యూ అయిపోతుంది. మా పాప ఏమిట్లనే బాగా ఎటాన్ అవుతుంది. ధైర్యం దానికి, ఒంటరిగానే బాగా పోరాడుకుంటుంది. నాకంటే ధైర్యం దానికి. కూతురు గారి గురించి కంటే మీ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి మనం. అంటే మీరు ఎన్ని స్ట్రగుల్ పడి దాని తర్వాత ఇప్పుడు మీరు ఉండి ఇప్పుడు కూడా మీ ఇల్లు మీరే నడిపిస్తున్నారంటే మీరు చాలా గ్రేట్. మీ ఏజ్ 80+ ఉండొచ్చు, కానీ ఇప్పటికీ మీ కుటుంబాన్ని మీరే నడిపిస్తున్నారంటే చాలా గ్రేట్. చాలా మేము ఆ కాలంలో చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అండి. మామూలుగా టైం ప్రకారం తినడము, కొంచెం మెడిటేషన్ చేస్తాము, సూర్య నమస్కారాలు, అట్లా ఇంకా టైం ప్రకారం తినడం అంటే కొంచెం ఆరోగ్యంగానే ఉన్నవాడు. మా పనులు నేను చేసుకుంటాను. మీ కూతురు మిమ్మల్ని సతాయిస్తుందా? మా కూతురు మమ్మల్ని ఏమో సతాయించదండి. చిన్నప్పుడు తెలియనప్పుడు ఏదో అవి కొన్ని ఇవి మాట అప్పుడు అంటే చూడండి, సతాయిస్తుందా అని అడిగినప్పుడు లుక్ ఇస్తున్నది పక్క నుంచి. అంటే నిజాలు చెప్తాదేమో అనుకుంటుందో నాకు తెలియదు. మహిత గారు ఏమి లేదు, నన్ను పక్కన కూర్చోబెట్టన్నా చెప్పండి. అట్లా సతాయిస్తాను. చిన్నప్పుడు చిన్నప్పుడు మొండిదాన్ని. చిన్నప్పుడు ఇప్పుడు కూడా కదా. ఇప్పుడు తను ఏదైనా వీరనే మొండితనం చేయను. మమ్మల్ని ఏం అడగదు. ఇప్పుడు ఏం అడగదు. మామిడి మొండితనం చేయదు. పట్టుబట్టాలంటే విడవనండి. తను ఒక్కతే అన్ని సాధించుకుంటుంది. మా హెల్ప్ ఎప్పుడు ఏం తీసుకోరు. మేము ఏమన్నా మా ఇంట్లో ఇంకా మామూలు వంటలు గింట మామూలు తప్ప తను మా హెల్ప్ కూడా ఏం తీసుకోరు పాపం. ఒకటే. ఇప్పుడు మహిత గారికి వాళ్ళ నానంటే ఇష్టమా? ఇప్పుడు ఇష్టమేమో. ఇప్పుడు ముందంతా ఎట్లా అయిపోయినాయి. ఇప్పుడు తాగడికి మానేసి అన్ని మానేస్తాడు. ఇప్పుడు బాగైనాడు. ఇప్పుడు బాగా చూసుకుంటుంది. మహిత గారినే మనం అడుగుదాం. మీ నాన్నగారు అంటే మీకు ఇష్టమా? ఇష్టమే అండి. ఎందుకు ఇష్టం ఉండదు? తండ్రి అంటే ఏ కూతురికి ఇష్టం ఉండదు. బట్ బాధ్యతలు లేకుండా కొన్నేళ్ళు మమ్మల్ని చాలా సతాయించినాడు. అప్పుడు కూడా అంటే నాకు ఇష్టం అంటే నాకు ఎలా ఉండిందంటే తండ్రి ప్రేమ అంటే నాకు అప్పుడు మా అమ్మకు భర్త ప్రేమ లేదు, నాకు తండ్రి ప్రేమ లేదు. అంటే తండ్రి ప్రేమ కోసం తప్పిస్తా అంటాను అనమాట. అంటే తండ్రి ఏ కూతురికైనా తండ్రి మీద ఎక్కువ ఉంటుంది. మా అమ్మ అంత చూసుకుంటానే నేను మా నాన్నకే సపోర్ట్ పోతా అంటే అప్పుడు తెలియని వయసు కదా. నాకు నాన్న కావాలనే మా నాన్నకే సపోర్ట్ పోతా అంటే మా అమ్మ అంటాండింది, మీ నాన్న ఏం చూసుకుంటాడే, నేనే కదా నీకు బట్టలు కొనిచ్చేది, తిండి పెట్టేది అంతా నేనే కదా అంటే, లేదు నాకు నాన్న కావాలని అప్పుడు అంటాంటిని. బట్ ఊహ తెలిసిన తర్వాత నాకు మా నాన్న చేసే చేష్టలు చూసుకుని అసలు నచ్చేది కాదు. లోపల తిట్టుకుంటా అంటే కానీ బయటకి ఎప్పుడు చెప్పేది ధైర్యం ఏం చేయలేదు. అప్పుడు చిన్న వయసు కదా, మనం ఏం చేయము. తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత తిట్టడం స్టార్ట్ చేసిన మా నాన్నని. నువ్వేంది అమ్మకి ఇట్లా చేస్తావా, నువ్వు బాగుండాలని నేను కొద్దిగా మా నాన్న తాగొచ్చినప్పుడు నేను కదురుకొని మా అమ్మ కొద్దిగా నేను సపోర్ట్ చేసుకుంటూ మా అమ్మకి మెత్తక ఏం మాట్లాడలేదు. కొట్టే నేను ఊరుకోను. నేను ఉన్నప్పుడు కొడితే మా నాన్న ఊరుకోను. నేను లేనప్పుడు ఏమో తెలీదు. నేను ఎక్కడో MBA చదివేటప్పుడేమో మా అమ్మని బాగా కొట్టినాడు. వచ్చి నేను జైలు కూడా ఇచ్చిన.
ఓకే. మా నాన్న మీ నాన్న పైన కేసు కూడా పెట్టడం జరిగింది? పెట్టినా అండి నేను. మా అమ్మ నేను లేనప్పుడు చాలా MBA నేను చదువుతున్నప్పుడు కర్ణాటకలో ఉంటుంది, నేను తుమ్కూరులో ఉంటుంది. అప్పుడు మా అమ్మని తాగొచ్చి చాలా ఇప్పుడు 4-5 బాగానే బాగున్నాడు. మళ్ళీ నెక్స్ట్ రోజు నేను వచ్చి ఆ పాటికే మా అమ్మ తమ్ముడు ఉండిండే, వాళ్ళంతా కేసు ఫైల్ చేసి నన్ను కూడా పిలిపించారు. ఇట్లా మీ నాన్న ఇట్లా అంటాడు అంటే, అవును అసలు కొట్టాల్సిన అవసరం ఏముంది, ఏమన్నా ఇప్పుడు ఒకవేళ ఏమన్నా నేను చాలా కొట్టినాడు, రోడ్లో పరిగెత్తించుకుంటూ అంత స్టేజ్ వరకు. మా తమ్ముళ్ళు మా అక్కలతో సపోర్ట్ గా ఉన్నారు. అప్పుడు సపోర్ట్ చేశారు, ఆ టైంలో సపోర్ట్ చేస్తున్నారు. మా తమ్ముళ్ళు మా అక్కలంతా కూడా మా చెల్లెళ్ళు సపోర్ట్ గా ఉన్నారు. అంటే ఎలా ఉంటుందంటే అండి, తండ్రి అంటే ఇష్టమా అంటే, తండ్రి అంటే ఇష్టం లేని కూతురు అంటే ఎవరు ఉండరు. ఉండరు ఎట్లా కషాయం నేను ఇష్టం ఉంటుంది. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మహిత గారు, సో మీరు రీసెంట్ గా ఒక వీడియోలో మీరు మాట్లాడడం జరిగింది, సో నాన్న గురించి బ్యాడ్ గా చెప్పొద్దు కానీ చెప్తున్నా అని చెప్పేసి. సో అది దానికి రీజన్ చెప్తానండి. మీరు ఆ బ్లడ్ నుంచి రావడం జరిగింది, మీ ఇంట్లో విషయాలు మీ దగ్గర అంటే యాజ్ ఏ ఒక చాలా మంది అనుకుంటారు అంటే ఒక తండ్రి గురించి అన్నారు కూడా, అది కూడా నేను చెప్తాను అసలు ఎందుకు అన్నారంటే, నేను యాక్చువల్గా జో స్టాక్స్ అనేది మన జీవిత గాథని, ఆ జో స్టాక్స్ అని ఎలా ఉంటుందంటే అండి, మన జీవిత గాథ 10 మందికి ఇన్స్పైర్ అయ్యేటట్లు ఉండాలి. ఇప్పుడు నాలాగా సఫర్ అవుతున్నటువంటి అమ్మాయిలు తండ్రి తాగొచ్చి ఇంట్లో ఇట్లా గొడవలు పడి ఎంతో మంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అవన్నీ తట్టుకోలేక దే విల్ గో ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతారు. అంటే సూసైడ్ చేసుకోవడాలు కానీ, లేదా పిచ్చి పట్టడం కానీ, లేదా సైకోల్గా మారడం కానీ. అంటే మీరే కాదు, మీ లైఫ్లోనే కాదు, నా లైఫ్లో అలా జరిగింది, నేను అంత లో స్థాయి నుంచి వచ్చి ఒక సక్సెస్ఫుల్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను, మీరు కూడా నాలాగా కావచ్చు అని ఇన్స్పైర్ చేయడానికి తప్ప, ఇక్కడ ఏదో నేను చెప్పి నేను అక్కడ నాకు ఏదో సింపతి సంపాదించుకోవడానికైతే కాదండి నేను చేసింది. జస్ట్ టు ఇన్స్పైర్ సమ్ పీపుల్, ఏదో కొద్ది మంది ఇన్స్పైర్ అయినా చాలు కదా, సో అందుకు చేశాను అంతే. సో అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్పేసి మీరు చేశారు. తీసుకోవాల్సిన పని లేదు, కనీసం ఆ స్టోరీ విని అయ్యో నాకు ఇటు జరిగింది, ఆమె ఏదో ఉంది, కనీసం మనం కూడా చేద్దాం ఏదన్నా అని నన్నేం ఆదర్శంగా తీసుకోకపోయినా, ఇప్పుడు మీకు ఒక స్టోరీ జరిగి ఉంటుందండి, అదే స్టోరీ నాకు జరిగింది, అట్లా షేర్ చేసుకోవడంలో కొంత బాధ అనేది తగ్గుతుంది కదా. మీకు ఇప్పుడు బాధ లేదు కదా? నాకు లేదండి, నేను జస్ట్ ఇన్స్పైర్ అదర్స్. జో స్టాక్స్ అంటేనే ఛానలే అది, ఇన్స్పైరింగ్ అదర్స్ అని దాని కిందనే ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు విడాకులు తీసుకొని మీరు హ్యాపీగా ఉంటున్నారా? హ్యాపీగా అంటే అండి, నేనైతే ఇప్పుడైతే నాకు అంటే అప్పుడున్న టార్చర్ లేదు, నేనేంటో ప్రూవ్ చేసుకోగలుగుతున్నాను. చెప్పాలంటే నేను సింగిల్ ఉమెన్గా హ్యాపీగానే ఉన్నాను. ఇప్పుడే హ్యాపీగా ఉందండి, అప్పటికంటే ఇప్పుడే హ్యాపీగా ఉంది. సరే, మీరు హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా, సో నేను ఏం అడుగుతున్నానంటే, ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారు అవునా? ఒక పాప బీటెక్ అనుకుంటా, అయితే బీటెక్ థర్డ్ ఇయర్, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. సో మీ డాడీ పేరు మీ మమ్మీ పేరు అని అడగడం కానీ, సో మీ నాన్న ఏం చేస్తారని అడగడం కానీ, సో మీ అంటే ఎక్కడ ఉంటారు మీరు అని అడిగినప్పుడు, సో వాళ్ళు సమాధానాలు కరెక్ట్ ఇస్తారు. వాళ్ళకి ఎవరికి దే ఆర్ నాట్ అషేమ్డ్ అండి, వాళ్ళేం అషేమ్డ్ కాదు. ఎందుకంటే వాళ్ళకు నా పిల్లలు, మా అమ్మ నన్ను ఎంత స్ట్రాంగ్గా పెంచిందో నా పిల్లల్ని ఎంత స్ట్రాంగ్గా పెంచాను. సమాజం కోసం బతికేంత, ఎవరో కోసం బతికేంత వాళ్ళు కాదు నా పిల్లలు. నాకు నా ఫ్రెండ్స్, నా సర్కిల్స్, నన్ను అర్థం చేసుకునే నా ఫ్రెండ్స్ ఉంటే చాలు, నన్ను అర్థం చేసుకునే సొసైటీ ఉంటే చాలు, ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు అనే ఉన్నారు. బట్ వాళ్ళకి అట్లాంటివి ఏం ఫేస్ కాలేదు ఎవరికి. అంటే నేను ఇప్పుడు పబ్లిక్ కదండి, నేను ఇప్పుడు మొత్తం పబ్లిక్లో అంతా తెలుసు కాబట్టి చాలా మందికి మా పాప స్టోరీ తెలుసు. మా పాప నా ఉమ్మడి కుటుంబంలో నటించింది కాబట్టి చాలా మందికి తెలుసు. ఎవరు అట్లా అంత చీప్గా ఎవరు బిహేవ్ చేయలేదండి ఇంతవరకు. పాప దగ్గర అట్లా బాధ పెట్టడం కానీ అట్లంతా ఏం చేయలేదు. అంటే ఇప్పుడు బాబుని పాపను మీరే చదివిస్తున్నారు? లేదు, వాళ్ళ కోర్టు వాళ్ళు వాళ్ళ నాన్న చదివించాలని చెప్పినారు. ఓకే, కోర్టు వాళ్ళు అట్లా చదివించడం మీకు ఇష్టమేనా? అంటే ఇంకా తండ్రి కదండి, ఇంకా దానికేముంది, ఇంకా ఆయన బ్లడ్డే కదా వాళ్ళు. ఓకే, ఆయన బ్లడ్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఆయనతో ఎప్పుడన్నా మీరు మాట్లాడడం జరిగిందా? ఎప్పుడన్నా ఎదురుపడ్డం కానీ? కలుస్తుంటామండి. ఇప్పుడు పిల్లల విషయంలో మొన్న కూడా మేము వేలూరుకి 2 కలిసి వదిలేసి వచ్చాము. ఓకే, అంటే జస్ట్ ఇప్పుడు నాకు ఒక మనిషి అంతే, నేను హస్బెండ్ గా అంత వెళ్ళను, పిల్లల తల్లిగా వెళ్తా అంతే. ఓకే, మాట్లాడుకుంటారా మీరు? మాట్లాడతాం. ఏమని మాట్లాడతారు? జనరల్ టాక్స్, జనరల్ అసలు మాకు తన పర్సనల్ నా పర్సనల్ ఎక్కడ మాట్లాడతారు. జనరల్ టాక్స్ ఏం మాట్లాడారు? పాప గురించి, బాబు ఎలా చదవాలి, వాడిని ఎలా చదివించాలి, ఇట్లాంటి విషయాలు అంతే. ఇంకా జనరల్ గా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు మహిత అని? నో అట్లాంటివి ఏమి ఉండవు. నేను కూడా దాన్ని ఏం అడగమంటా. మీరు కూడా ఏం అడగరు? అంటే ఎలా ఉన్నావు మహిత అని కూడా ఏమి లేదు, ఎలా ఉన్నావు అనేది అసలు రాదు మాకు. ఓకే, సో ఒకవేళ మీరిద్దరు వాళ్ళిద్దరిని అక్కడ డ్రాప్ చేసాము, ఇద్దరు కలిసి వస్తాము. ఓకే, వచ్చేటప్పుడు తినడం కానీ అన్నీ చేస్తాము. బిల్ ఎవరు కడతారు? నేను కడతానంటాను, బట్ చిన్న దానికంతా మనం అట్లా మరీ చీప్గా అట్లా అడగలేం కదా. చిన్న దానిలకు కూడా అట్లా అంతా మరీ అట్లా. నేను చెప్తున్నా కదండి, యాజ్ ఏ హస్బెండ్ ఆయనకు లేడు, బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఉంటా అంతే. కాదు, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు బయటకు వచ్చేయడం జరిగింది, మీరు విడాకులు తీసుకోవడం జరిగింది,
మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మీరు ఇద్దరు కలిసి చేశారా? చేసాము. సో ఆ బిల్ ఎవరు కట్టారు? బిల్లు రాజేషే కడతాడండి, నేను కడతా అన్నా కూడా వద్దంటాడు. ఓకే. సో అంటే ఆయన మనీ మీరు ఇప్పటికి తింటున్నారు? అంటే నేను తింటున్నానంటే ఏదో ఒక రూపంలో ఇస్తాను, నేను ఆయన మనీ ఏం తినను నేను ఇప్పుడు, దానికి ఇంకో రూపంలో ఇచ్చేసింటా అట్లా. అంటే ఎట్లా ఇచ్చి ఉంటారు? నేను 1 రూపాయి కూడా లేకుండా బయటకు వచ్చిందాన్ని మళ్ళీ ఆయన మనీ ఎట్లా తింటానంటే అదేనా ఈ ఆన్సర్ రావాలని నేను క్వశ్చన్ వేసింది. నేను ఇప్పుడు రూపాయి నిజంగా నేను కోర్టు ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీరు అసలు ఆడదానికేనండి ఫేవర్. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళి ఒక విధంగా నేను గట్టిగా ఏడిస్తే నాకు వస్తుంది, బట్ నాకు అట్లాంటి చీప్ మెంటాలిటీ చీప్ ట్రిక్స్ ప్లే చేయడం నాకు ఇష్టం లేదు. నేను నువ్వు వద్దనుకున్నప్పుడు నీ మనీ కూడా నాకు వద్దు, నాకు మనీ కంటే నాకు మనీ కంటే ఫ్రీడమ్ ఇంపార్టెంట్. అక్కడ నేను ఇంకా కొన్ని రోజులు ఉంటే నేను సూసైడ్ చేసుకుంటానేమో, నేను ఏంటి నా పరిస్థితి ఏంటి, నేను సైకలాజికల్గా ఎంత దెబ్బతిన్నానో అది ఎవరికి తెలియదు. మా అమ్మకి నేను చెప్పుకోను, వీళ్ళకి పాపం ఒక కూతుర్ని, ఆమెనే ఎన్నో బాధలతో ఎన్నో నష్టాలతో కష్టాలతో తన జీవితాన్ని గడుపుకుంటున్నప్పుడు నా కష్టాలు వచ్చాయని ఆమెకు చెప్పుకోను, ఎంత చీప్ కాదు నేను, అసలు చెప్పను కూడా నేను. సో నా కష్టాలు బాధలు నా పిల్లలు తప్ప ఎవరికి తెలియవండి, నేను వాళ్ళకి ఏమీ చెప్పలేదు. నేను నాకు మా అత్తగారింట్లో కష్టపడింది కూడా నేను చెప్పలేదు. మా అమ్మ ఎన్నిసార్లు అంటుందో చెప్పు నాకు చెప్పు మా పాపను అడుగుతుంటుంది, మీ అమ్మ ఎందుకు నాకు చెప్పదు అని. నాకు చెప్పడం ఇష్టం లేదు. ఇప్పుడు ఆల్రెడీ తను బ్రోకన్ పీస్ మళ్ళీ మనం బ్రోకన్ చేయలేం కదా. సో ఇలాంటి టైంలో నేను ఆయన ఆస్తినే వద్దనుకున్న దాన్ని 50 రూపాయలు టిఫిన్ నేను ఎందుకు పెట్టించుకుంటానండి? పెట్టాడు, ఆయన పెట్టినాడు, బట్ ఏదో ఒక రూపంలో నేను మా పాపకు చెప్పిన, నువ్వు ఏదో ఒక రూపంలో డాడీకి ఇచ్చేసేమా, నీకు ఇచ్చేస్తానని చెప్పిన. ఓకే. బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఇప్పుడు అడిగినందుకు ఈ మ్యాటర్ ఇప్పడం జరుగుతుంది, అవునా? అంటే మీ అడగకుండా నేను చెప్పలేం కదా ఏది కానీ, అలా ఎలా తెలుస్తాయి? ఓకే, కవర్ చేశారనమాట. నేను ఈ క్వశ్చన్ అడిగాను అంటే చాలా దగ్గర నేను ఒక చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా నేను రావడం జరిగిందని. ఇప్పుడు ఇద్దరు కలిసినప్పుడు చిల్లి గవ్వ అంటే 1 రూపీ అంటే కాదండి, ఒక్క నిమిషము. 1 రూపీ తిన్నా అంటే అట్లాంటి సందర్భాల్లో మనం 1 రూపాయి తీసి పెట్టలేం కదా. ఇప్పుడు లాక్స్ నేను ఇప్పించుకొని చేయలేదు. ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి కలిసినప్పుడు మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ వద్దాం, మీరు చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా రావడం జరిగింది. సో చిల్లి గవ్వ కూడా తీసుకొని రావడం జరిగింది. మీ వెనకాల ఎవరు ఉన్నారు? అంత ధైర్యం ఎక్కడిది? ఏంటి ధైర్యం? నా మీద నాకుండే ధైర్యం అంతే. నేను ఎట్లో గట్ల బతకగలనే ధైర్యం. ఓకే, అంతే. మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. సరే, ఇప్పుడు సమాజం మీ గురించి ఏమని మాట్లాడుకుంటారు? నాకు సంబంధం లేదండి. ఏమని మాట్లాడుకుంటారు? ఏమో ఎట్లా తెలుస్తుంది మనకి? మన ఎదురుకు బాగా మాట్లాడతారు, మన వెనకాల ఏం మాట్లాడతారో మనకి ఎలా తెలుస్తుంది? సరే, ఎప్పుడు మీ దగ్గరికి అసలు చెప్తుంటారు, ఎవరెవరో ఏమేమో చెప్తుంటారు. అంటే మొగుడిని వదిలేసి వచ్చింది, ఎందుకు వీడియోల కోసం వచ్చింది, అవి ఏమో ఏమో తెలియదండి నాకైతే. ఈ వీడియోల కోసం వదిలేసి వచ్చిందని అయితే చెప్తుంటారు అంతే. ఓకే, బ్యాడ్ గా మాట్లాడుకుంటారు. బ్యాడ్ గా అంటే మాట్లాడుకోనివ్వండి, ఇంకా వాళ్ళకి తెలియదు కదా నా గురించి. ఏమన్నా మాట్లాడుకోనివ్వండి. తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన 10 మందికి చాలు. మా అమ్మకి తెలిసిన ఎందుకు వచ్చినా నా పిల్లలు తెలుసు, నాకుండా కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసు. మనము ఇప్పుడు ఎన్నో లక్షల మంది ఉండే సమాజాన్ని మనం నోరు ముగించలేమండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ ఊహకే వదిలేసినాం. వాళ్ళ మెంటాలిటీ, ఇప్పుడు ఒకడు మంచోడు ఉంటాడు, మంచిగా ఆలోచిస్తాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు, వాడు చెడ్డగానే ఆలోచిస్తాడు. వాడిని మనం 10 సార్లు కాదు అని చెప్పినా వాడి ఆలోచన విధానం అదే ఉంటుంది. వాడిని మనం కన్విన్స్ చేయలేం. సో వదిలేయడమే అనుకొని మనం అలాంటి వాళ్ళం కానీ మనం ఎందుకు భయపడాలి? సో మీరు బ్రాహ్మణ్స్ కదా? అవునా. డ్రింక్ చేస్తారా? అలాంటివన్నీ ఏం లేదు. నాన్ వెజ్ తింటారా? నాన్ వెజ్ కూడా తినను. మీ నాన్నగారు తింటారా? మా నాన్న బ్రహ్మాండంగా తింటాడు, నాన్ వెజ్ తింటాడు, డ్రింక్ కూడా చేస్తాడు. ఓకే. ఇట్లా చెప్పుకోవడం వల్ల మీకు ఏం ప్రాబ్లం లేదా? ఎట్లా? యాజ్ ఏ బ్రాహ్మణ్ గా మా నాన్న మీరు చెప్పారు కదా మొన్న వీడియోలో, దాని గురించి ఏమని? అదే మా నాన్నగారు డ్రింక్ చేస్తారు. మా నాన్న గురించి ఊరంతా తెలుసండి. నేను చెప్పేది నేను చెప్పకుండా అందరికి, టీచర్స్ అంతా తెలుసండి, అందరికి. అయ్యో మా నాన్న ఎట్లా, మా ఫ్యామిలీకి అంతా, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు. ఏమన్నారా మరి? కొన్ని రోజులు అట్లా వదిలేసింది మా నాన్నని. మాట్లాడరు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు అంతే మాట్లాడరు. తాగేసి పోయి ఎవరింటికి పోయి కొట్లాడితే ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు మారినాలేండి, అంత పూర్తిగా 4-5 ఇయర్స్ నుంచి కొద్దిగా మార్పు వచ్చింది. ఒక 4-5 ఇయర్స్ నుంచి ఆమె చనిపోయింది, అందుకు మార్పు వచ్చింది. ఓకే. ఎక్స్ అనే ఆమె చనిపోయింది. సో అప్పటి నుంచి కొద్దిగా మారినాడు. ఓకే. ఒకవేళ ఆ ఎక్స్ ఉండుంటే మీరు రానిచ్చేవారా ఇంటికి? అసలు మా నాన్న రాడు, అసలు మేము రానిచ్చేది ఉందండి, మాకు రావాలనే ఉంటుంది, రానివ్వదు, రాడు కూడా. సో మీ తండ్రి ప్రేమను మిస్ అయ్యారా మీరు? చాలా మిస్ అయినాం కదండి. ఏముంది తండ్రి ప్రేమ? ఏమీ లేదు నాకు అసలు. తండ్రి ప్రేమే లేదు అసలు. మిస్ అయ్యేది. ఓకే, అటు తండ్రి ప్రేమ లేదు, భర్త ప్రేమ లేదు. ఇప్పుడు బాగా చూస్తానండి మా పాపను. ఇప్పుడు బాగా చూసుకుంటాను. అంటే ఈ 4-5 ఇయర్స్ నుంచి చాలా బాగా చూసుకుంటాను. పొద్దున్నే మనం చూసుకోవడం అంటే అవన్నీ వేసుకుంటుంది కదా, ఇంకేం చూసుకుంటాడు? ఇప్పుడు పర్వాలేదండి. అంటే ఇంకా ఏం చూసుకుంటాడు ఈ వయసులో? ఇంకా అంతే. ఏం చూసుకుంటాడు? ఏదైనా బయట తేవడము, చిన్న ఏదైనా కాయగూరలు తేవడము, అట్లా అని మామూలు చేస్తారు కదా ఎవరన్నా కూడా. సో అంతే. సో రీసెంట్ గా మీ పైన
కేసు అయిందా ఏమన్నా? నా పైన కాదు, నేనే కేసు పెట్టాను. మీరు కేసు పెట్టారు, ఏంది అసలు? అంటే మాకు ఇట్లా ఏదో సమ్ ప్రమోషన్ ఉందని చెప్పేసి మనం బెంగళూరు వరకు తీసుకెళ్ళి అక్కడ మమ్మల్ని ఏం చేయాలనుకున్నానో భగవంతు తెలుసండి. నేను ఎందుకు కేసు పెట్టానంటే చేసి ఇచ్చింది ఒక మా టీంలో ఒకరు. సో అందుకు నేను ఫోన్ నెంబర్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ట్రాప్ చేసినప్పుడు అడ్రస్తో సహా వాళ్ళ పేరుతో సహా బయటకు వచ్చింది. సో నేను వాళ్ళు అన్నారంట నువ్వు కేసు పెట్టాలమ్మా, ఇటుంటే మళ్ళీ నీకు డేంజర్, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నీకు నెక్స్ట్ కూడా ఏమైనా చేయొచ్చు. మనం పోలీసుల దగ్గర తీసుకెళ్ళాలి కదా ఏదన్నా కానీ. మళ్ళీ సెకండ్ టైం ఒకసారి తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని మనము సరిదిద్దుకొని మళ్ళీ ఇంకా తప్పు జరుగుతుంది. టీం మెంబర్గా వచ్చినామే, నేను ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదండి. నేను ఇంకా దీని గురించి ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అయిపోయింది మ్యాటర్. పోలీసులు కేసు సాల్వ్ చేశారు. నాకు ఇంకా మీదట ఏదైనా జరిగినా కూడా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇది మిమ్మల్ని కిడ్నాప్ గురించి మాట్లాడడం జరిగింది కదా. కిడ్నాప్ అనేది ఇది మొత్తం మీరు ఒక గేమ్ ఆడారు, ఏదో ఫేమ్ అవ్వాలి. గేమ్ ఆడాలంటే పోలీసులు ఉన్నారు కదండి, వాళ్ళు గేమ్ ఆడితే నన్ను ఫస్ట్ వాళ్ళకేం పోలీసు వరకు వచ్చిందంటే వాళ్ళేం ఊరికే గేమ్ ఆడితే చూసుకుంటూ కూర్చోలేరు కదా పోలీసులు. వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసి మొత్తం లొకేషన్స్ తో సహా మొత్తం అంతా బయటికి తీసి. ప్రమోషన్ వచ్చింది అని అన్నారు, అడ్వాన్స్ చేశారా మీకు? అది వేయలేదు అంటే మాకు అదే ఎందుకంటే అండి మావి ఎలా ఉంటాయంటే ప్రమోషన్స్ ఫస్ట్ మేము వీడియో చేసి పెడతాము, డెమో వీడియో చేసి పెట్టిన తర్వాత మాకు అడ్వాన్స్ చేస్తారు. మా ప్రమోషన్స్ అన్ని అలానే ఉంటాయి. ఏ ప్రమోషన్ అంటే ఇప్పుడు నేను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చేస్తున్నాను, చాలా చేస్తున్నాను కదా ప్రమోషన్స్. ప్రతి ప్రమోషన్ మాకు ఫస్ట్ లో అడ్వాన్స్ వేయరు, మనం ఒక వీడియో చేసి పెట్టాలి వాళ్ళకి. ఫస్ట్ పెట్టిన తర్వాతే అడ్వాన్స్ వేస్తారు. ఆ వీడియో చేసేందుకు మమ్మల్ని బెంగళూరు పిలిచారు. ఓకే, అది జరిగింది. సో పిలిచారు కదా, మీకు టికెట్స్ అవన్నీ వాళ్ళే చూసుకున్నారా? వాళ్ళు ఎలా చెప్పారంటే మీరు అక్కడికి రండి, మేము అమౌంట్ అంతా వేస్తాము, కార్ తీసుకురండి అంటే ఒక ప్రొఫెషనలిజంగా మాట్లాడారండి. ప్రొఫెషనల్స్ ఎలా మాట్లాడతారు అలా మాట్లాడారు. సో మీకు డౌట్ వచ్చిందా లేకుంటే? నాకు ముందు నుంచి డౌట్ వచ్చింది, ఎందుకంటే నేను నాకు ఎలా అంటే అండి చిన్నప్పటి నుంచి కష్టాలు పెరిగి 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 ఎవరు మంచి ఎవరు చెడ్డ, ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారని తెలుసుకోగలిగినంత జ్ఞానం ఉంది నాకు. తొందరగా ఏ కొత్త మనిషిని నమ్మను నేను. మా టీం మెంబర్స్కి ఏం చెప్పానంటే కొత్త మనిషి మన దగ్గర ఎంటర్ అయ్యింది, తనతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పినందుకు ఇవన్నీ జరిగినాయి. లాస్ట్ మా టీం మెంబర్స్ కూడా తన నిజస్వరూపం తెలుసుకొని ఇప్పుడు ఎవరైతే సోకాల్ మా టీంలోకి వచ్చారో వాళ్ళని పక్కన పెట్టేసేసినారు. ఇప్పుడు మేమంతా బాగున్నాం. సో లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న మీరే విడిపోయారంటే అది నాది లవ్ మ్యారేజ్ కాదండి, ఇన్ఫాక్చుయేషన్ మ్యారేజ్. 2 months లవ్, తెలియనితనం. అప్పుడు మా అమ్మకు ఇప్పుడు విడాకులు ఇచ్చినాక అది చిన్నప్పుడు లవ్ కాదు, చిన్నప్పుడు అనేది ఇన్ఫాక్చుయేషన్. 19 ఏళ్ల వయసులో లవ్ ఉండదండి. అది ఎందుకు ఒక్క నిమిషం అండి, ఎందుకు ఇన్ఫాక్చుయేషన్ అంటున్నానంటే నేను ఎప్పుడు ఏ మగవాడి ప్రేమను నోచుకోలేదు. తండ్రి లేడు, తర్వాత బ్రదర్ లేడు, ఎవరు లేరు నాకు. సో నేను తను చూపించే ప్రేమకు ఒక 2 monthsలోనే పడిపోయి మా అమ్మలు తెలియకోకుండా నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలుసుకొని మాకు విడాకులు ఇప్పించాలని ట్రై చేసినారు. బట్ మా అమ్మ వచ్చేసి మా అమ్మ ఇంకొంతమంది మా అమ్మకి అప్పుడు కొలీగ్స్, మా అమ్మ అప్పుడు జాబ్ చేసేదనమాట, కొలీగ్స్ అంతా కలిసి అట్లా చేస్తావు, ఒక ఆడపిల్లని మోసం చేస్తావా నువ్వు అని చెప్పేసి పేపర్లో ఇచ్చారు. కరెక్ట్ మాకు అప్పటికి 1 year అయిపోయింది మ్యారేజ్. వివాహ ఫస్ట్ ప్రథమ సంవత్సర వార్షిక యానివర్సరీ వేసిన తర్వాత మొత్తం వాళ్ళ బంధువులంతా ఏంది పెళ్ళయిందా అని, సో ఇంకా అట్లా చేసుకోవాల్సి వచ్చింది. బట్ అది చిన్న వయసు అండి, తెలియని తలం అది. ఓకే, సో విడాకులు తీసుకున్న తర్వాత ఎవరైనా మీకు ప్రపోజ్ చేయడం కానీ ఎవరైనా పెళ్లి దండి ముందు వస్తుంటాయండి, వచ్చాయా? సో మీరు వాటిని అవాయిడ్ చేశారు. సో ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు, నాకు అసలు దాని మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇంకా పెళ్లి లేదు, ఏమీ లేదు, నాకు అసలు ఏమీ ఇంట్రెస్ట్ లేదు, ఏది మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరన్నా మీ గురించి ఏదైనా మాట్లాడినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బ్యాడ్గా అంటారు కదా, అనిపిస్తుంది అంతే. తెలియని తను మాట్లాడుతున్నారు, అన్నీ ఉండి మాట్లాడే వాళ్ళు కాదండి, నాలాగా అనుభవించి మాట్లాడిన వాళ్ళు చెప్తే అప్పుడు నేను బాధపడతా. అన్నీ ఉండి అన్ని సౌకర్యాలు ఉండి అన్నీ ఉండి అట్లా మాట్లాడిన వాళ్ళు ఎప్పుడన్నా నేనేం బాధపడి. చాలా మంది ఉన్నారు అట్లా అనుకున్న వాళ్ళు, ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. తెలియని తనం వాళ్ళదంతే. నేను ఎవరి మీద కోప్పడను, తెలుసుకుంటారు ఏదో ఒక రోజు. నిజం అనేది బయటకు వస్తుంది కదా, ఏదో ఒక రోజున బయటకు వస్తుంది. ఆ రోజు అయ్యో మేము అన్నామే అని వాళ్ళలో, నాకు చెప్పకపోయినా వాళ్ళలో సారీ చెప్పుకుంటారు. అది చాలా. సో మహిత గారి ఇంట్లో మొత్తం పిల్లలు ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ? రెస్క్యూడ్ అండి, అన్ని కాపాడినవి. నేను అనిమల్ లవర్ని, అన్ని కాపాడినవి. ఓకే, రీసెంట్ గా మా పిల్లికి బాగలేకుంటే బెంగళూరు కూడా ఇచ్చాను. ఏంటి ట్రీట్మెంట్ కా?
ఎందుకు ఏమైంది? దానికి యాక్చువల్గా నేను చిన్న పిల్లులు ఇంట్లో ఉండే వాటికి వ్యాక్సిన్స్ వేయించాలని నాకు తెలియదు. బయటికి పోయే వాటికే వ్యాక్సిన్స్ వేయించలేమో అనుకున్నా. బట్ ఇంట్లో పిల్లలు కూడా వ్యాక్సిన్స్ వేయించాలంట. దానికి వ్యాక్సిన్ వేయించక ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి దానికి సెలైవా ఫార్మ్ అయిపోయింది. మొత్తం అల్సర్స్, మౌత్ అల్సర్స్ వచ్చినాయి. సెలైవా అంతా కారుతుంటే ట్రీట్మెంట్ కానీ ఎక్కడ అంత పెద్ద ట్రీట్మెంట్స్ ఏం లేవు. సో బెంగళూరు ఫస్ట్ టైం వెళ్ళొచ్చాము. ఒక 2 వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత దానికి నెక్స్ట్ మంత్ ఆపరేషన్ ఉంది. మొత్తం టీత్ అంతా రిమూవ్ చేస్తారు. వాటికి ఆపరేషన్ కూడా చేపిస్తున్నారు? చేపిస్తాను. చాలా మంది దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. ఐ థింక్ సో. డబ్బు కాదండి, ప్రేమ ఎక్కువ ఉంది. ప్రేమ ఉంటే ఆటోమేటిక్ అన్ని వస్తాయి. ఓకే, చాలా లవ్ నాకు. ఓకే, ఇప్పటివరకు మనుషుల పైన ఉందా ప్రేమ? మనుషుల మీద ఉంటుందండి, ఎందుకు ఉండదు? ఉండే మనకు నా బిడ్డల మీద, మా అమ్మ మీద, నా ఫ్రెండ్స్ మీద ఉండలేదా ప్రేమ? ఓకే, మీ బిడ్డల మీద, మీ ఫ్రెండ్స్ మీద కాదు, సమాజం మీద. సమాజం మీద లేకపోతే నేను మోటివేషనల్ వీడియోస్ ఎందుకు చేస్తాను? నా లైఫ్ స్టోరీ ఊరంతా ఎందుకు చెప్పుకుంటాను? ఏదో చెయ్యాలి నా వల్ల. మోటివేషనల్ వీడియోస్ చేస్తే మీరు మోటివేషన్ చేస్తున్నా అనుకుంటున్నారా? అనుకుంటున్నానంటే నాకు చాలా కామెంట్స్ అన్ని వస్తుంటాయండి. మేడం, నేను బాధపడినప్పుడు, నేను చాలా లోగా ఫీల్ అయినప్పుడు మీ వీడియోస్ చూస్తాను, మీ వల్ల నేను కొంచెం మారినాను మేడం అంటుంటారు. నాకు మెసేజెస్ వస్తుంటాయి, ఇన్స్టాలో మెసేజెస్ వస్తుంటాయి, ఫేస్బుక్ లో మెసేజెస్. సరే, ఒకసారి నన్ను మోటివేట్ చేయండి అని చెప్పి. అట్లా చేసి కాదండి, అది ఎందుకు రాదు? ఏమని మోటివేట్ చేయాలి? మీలో ఏముందని నేను అంటే నాకు మీలో ఏ లోపం తెలియదు. అయ్యో అట్లా కాదండి, అంటే ఏదో మీ గురించి నాకు తెలియదు కదా, నేను ఎలా మోటివేట్ చేస్తాను? మీ లైఫ్ స్టోరీ తెలియదు, మీ స్ట్రగుల్స్ తెలియవు, ఎలా చేయగలనండి? ఇప్పుడు ఏదైనా చెప్పండి, చెప్తాను అంతే. అది మోటివేషన్ అనేది అట్లా అట్లా చెప్పేం కాదు. అది నా లైఫ్, నేను ఎవరికి మీ లైఫ్ స్టోరీ పెట్టుకుని నేను మోటివేట్ చేయట్లేదు. నా లైఫ్ స్టోరీ చెప్పుకుంటూ నేను మోటివేట్ చేస్తున్నా. ఇలా ఉండకండి, నాలాగా నాకు ఎవ్వరు చేయలేదండి మోటివేట్. నేనే మోటివేషన్ చేసుకుంటూ పైకి వచ్చాను. సొంతంగా బాగా చేస్తుందండి మోటివేషన్. సో నేను రోజు డైలీ ఒక కోర్స్ రాస్తుంటాను. నాకు మహితాస్ డైలీ అని చెప్పేసి వాట్సాప్ లో ఒక గ్రూప్ ఉంది. దాంట్లో సుమారుగా 700 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే జాయిన్ అయ్యారు. సో ప్రతి ఒక్కరు నేను ఏదో నా వంతు సాయం ఏదో కొద్ది చేస్తుంటా అంతే. ఓకే, ఇంట్లో కుకింగ్ మీరు చేస్తారా? అంతా నేనే, మీరే పనులు నేనే, కుకింగ్ నేనే, అంతా నేను. నాకు ఎవ్వరు లేదు, పని మనిషి కూడా లేదు. ఓకే, నాన్ వెజ్ ఏం వండుతారు మీరు బాగా? నాన్ వెజ్ అసలు తినను నేను. నిజం చెప్పండి ఇప్పుడు. నేను నిజమే చెప్తున్నా, నాన్ వెజ్ మీరు తినరు? అసలు తినను. మీ అమ్మాయి నాన్ వెజ్ తింటుందా? నాకు తెలియదు, అసలు నాకు తెలియదు అసలు. నేను వాళ్ళ హోటల్ పోను, వాళ్ళ ఇంట పోను, ఇంట్లో ఏం చేసుకోవాలి. నిజం చెప్పగలదని చూస్తుంది, ఒకసారి మీరు ఎక్స్ప్రెషన్ గమనించండి బాగా. నా ఇంటి ఎక్కడికి రాదు, బయట తినదు, అంత దూరం, ఆమె దూరంలో ఉంటాను నేను అసలు. అంటే అమ్మో అట్లా కాదు, నన్ను అడుగుతున్నాడు, నిన్ను కాదు. అవునులే, మా పాప ఏం తిందండి, అట్లాంటివి ఏం తినదండి. పిల్లలకి నాకు తెలియదు కానీ అమ్మ మాత్రం తింది. మా మాత్రమే ఉంటుంది ఏమి కూడా. మా ఇంట్లో ఏం చేసుకో, వీళ్ళ ఇంట్లో కూడా అట్లే ఉంటుంది వంటలు. ఈ రోజు మీరు వస్తున్నారు కదా, చికెన్ బిర్యానీ చేస్తా అని చెప్పింది. నాకు తెలుసా? మీకు? నాకు తెలియదండి, మేము అట్లా తిన. నా పేరు కూడా తెలియదు అసలు. చికెన్ అంటే తెలియదా? నాకు అట్లా తెలియదండి. నేను ఎన్నేళ్ళు మొదటి నుంచి, నేను కొన్ని ఏళ్ళ నుండి అంత ఇదిగా ఉన్నామండి. మాకు తెలియదు అట్లా పేర్లు కూడా తెలియదు నాకు అసలు. మా పాపని అడగండి. ఓకే, కాదు ఇప్పుడు అంకుల్ గారు పైన ఉంటారు కదా, సో ఇప్పుడు మనం చికెన్ కానీ మటన్ కానీ తిన్నామంటే మీరు అసలు మళ్ళీ మా ఇంటికి అట్లా అంత కూడా తెప్పించుకోను. ఎక్కడ తింటాను కూడా వెళ్ళు, నాకు అవన్నీ వాసన వెళ్ళు. మా నాన్న కూడా రెస్పెక్ట్ ఇస్తాడు తెచ్చుకోవడం. ఓకే, దాంట్లో అసలు అట్లా ఎప్పుడు తెచ్చుకోవడం భయపడతాడు, ఎందుకంటే మా అమ్మ తినదు కదా. అట్లా నాకు దాని వాసన ఎట్లు మాకు ఏం తెలియదండి. నాకు బయట తింటా అంటాడు, ఫ్రెండ్స్ తో తింటా అంటాడు, అంత తప్ప మా ఇంటి వరకు ఏమి రావండి. మహిత గారి స్ట్రెంత్ ఏంటి? నేనే. మీరే. వీక్నెస్? నేనే. రెండు మీరే? నేనే. రెండు మీరు అన్నప్పుడు జీరోనే కదా మరి? కావచ్చు, మరి అందుకే న్యూట్రల్. అందుకే న్యూట్రల్గా ఉంటా. ఓకే, సో స్ట్రెంత్ అంటే స్ట్రెంత్ మా అమ్మ చెప్పాలంటే అందరు ఉన్నారు, బట్ వీళ్ళందరికంటే నన్ను నేను ఎక్కువ అంటే ఒకసారి నాకు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు పైన ఉంటారు. మా అమ్మ ఎప్పుడు అదే అంటుంది, ఎట్లుంటావే నువ్వు ఒకదానివే, ఒక్కదానివే అంటే. ఎలా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అండి, కామ్గా ఇప్పుడు మీరంతా ఉన్నారు కాబట్టి గలగలగా షూటింగ్స్ చేస్తున్నప్పుడు గలగలగలగలా ఉంటుంది. ఒక్కసారి అందరు వెళ్ళిపోయేసరికి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది. పెద్ద ఏమి అంత రష్ ఏమి ఉండరు కదా. అలాంటప్పుడు ఒక్కసారి లో అయిపోతాం అనమాట, ఎందుకంటే నిశ్శబ్దం అనేది చాలా ఇదనమాట. అట్లాంటప్పుడు నన్ను నేను ఇంకా మోటివేట్ చేసుకుంటుంటా, అట్లా చేసుకుంటుంటా. ఓకే, సో ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయనివి నేను కొన్ని అడుగుతా, మీరు చెప్పాలి. చెప్పండి, అడగండి. మీ హస్బెండ్ గారు చాలా హింసించారు, కష్టాలు పెట్టారు, అది అన్నారు. హింసించడం అంటే ఫిజికల్గా లేదండి. ఓకే, ఫిజికల్గా హింసిస్తేనే బాగుండేది అని కొన్నిసార్లు అనిపించేది. ఓకే, సో మెంటల్గా హింసించడం అట్లా ఇట్లా లేదు. ఓకే, ఎట్లా చెప్పలేమండి కొన్ని, ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను రివీల్ చెప్పలేం కాదండి. అంటే నేను కోర్టులో చెప్పాను, ప్రతి ఒక్కటి నేను బయట రివీల్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే అలాంటి అంటే మీరు ఇంకా అర్థం చేసుకోవాలి, మెంటల్గా అంటే చాలా ఉంటాయండి, అవి కొన్ని చెప్పలేము అంతే.
హస్బెండ్ అండ్ వైఫ్లో మనము ఒక మనిషి దగ్గర మన ఉనికిని కోల్పోతానం, మన అస్తిత్వాన్ని కోల్పోతానం అనే స్థాయికి వచ్చినామంటే ఉండకూడదు మన దగ్గర. సో చెప్పాలనుకోవట్లేదు. లేదు. సో అసలు లేవు అక్కడ ఏమి. సో వీడియోల గురించి అంటే వీడియోల గురించి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని మీరు ఇష్ట ప్రకారంగా విడాకులు ఇచ్చి రావడం జరిగింది. వీడియోల ముందు నుంచి ఏం ప్రాబ్లం లేదు. నేను మా ఆయనతో ఉన్నప్పుడు వీడియోలు చేశాను. వీడియో అసలు ఇక్కడ వీడియో అనేది ఒక సమస్య కాదు. అది అంటే వీడియో ఎందుకంటున్నానంటే నేను ఓపెన్ గా వీడియోలో కనిపిస్తున్నా కాబట్టి అందువల్ల ఇచ్చినారేమో అనుకుంటున్నారు. అసలు అది సమస్య కాదండి. ఎందుకంటే లాయర్స్ అంత జడ్జెస్ అంత విన్నారు కదా మా స్టోరీ. సో అంత వినకుండా ఎవరు కానీ విడాకులు ఇవ్వరు కదా. 3 times 4 times పిలుస్తారండి, కౌన్సిలింగ్ కి పిలుస్తారు, వాళ్ళు మాట్లాడతారు. అంత ఈజీగా ఎవరికి విడాకులు ఇవ్వరు. ఒక 2 భార్య భర్తను ఎవరు విడగొట్టరండి. అవి చాలా ఉంటాయి కోర్టులో ప్రాసెస్. వాళ్ళే వినే వద్దులేమ్మా ఇచ్చేసినారు. అది. సో మీకు యాక్టింగ్ అంటే పిచ్చి. వీడియోలో మీరే కనిపించాలి, ఎవరు కనిపించద్దు అనేది ఒక పిచ్చి. ఆ వీడియోలో నేనే కనిపించాలి, ఎవరు కనిపించకూడదు అంటే ఒకదాన్నే చేసుకుంటా. ఉమ్మడి కుటుంబం ఇంత టీంని పెట్టుకొని ఎందుకు చేసుకుంటా? ఉమ్మడి కుటుంబంలో కూడా ఎక్కువ మీదే పెత్తనం చెలాయించాలని చెప్పేసి మీరు మొత్తం చేస్తూ ఉంటారంట, వాస్తవం కదా? పెత్తనం అంటే కాదండి. ఇక్కడ మీ టీం మెంబర్స్ నాకు చెప్పడం జరిగింది. ఓకే. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే అండి, నాతో వచ్చిన వాళ్ళందరూ మొత్తం అందరూ కొత్త వాళ్ళు అనమాట. ఒక స్టోరీ అనుకున్నప్పుడు ఇప్పుడు నేనే నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ నేనే కావాలని కోరుకుంటారు. ఇప్పుడు మన ఛానల్ క్రియేట్ చేస్తారు. లేదు క్రియేట్ అని కాదు. ఇక్కడ ఒక్క నిమిషం ఒక పాయింట్. ఇప్పుడు నేను ఒక 2 రోజులు 3 రోజులు కనబడకుండా కొన్ని వీడియోస్ తీశాను. అప్పుడు ఏమైపోయిందంటే వ్యూస్ డౌన్ అయిపోతాయి. ఖచ్చితంగా నేను కనబడాల్సి వస్తుంది. అంటే మహితా గారు ఎక్కడున్నారు అంటే ఏమైపోతుందంటే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కి వేరే వాళ్ళకి కనిపిస్తే అంత ఇంట్రెస్టింగ్ గా చూడరు. సో ప్రతి చోట ఏదో ఒక దాంట్లో నన్ను పెట్టాల్సి వస్తోంది. వీళ్ళే అంటారు, అక్క నువ్వు కనబడుకుంటే వీళ్ళు చూడరాక, వ్యూస్ డౌన్ అవుతున్నాయి, మహితా నువ్వు కనబడమైతా, తల్లి నువ్వు ఎట్లా కూడా కనబడతల్లి, ఇట్లా మా వాళ్ళే చెప్తారు. మీకు చెప్పిన వాళ్ళు ఎవరన్నా మీరు ఊహించుకొని చెప్తున్నారో అట్లయితే ఎవరు చెప్పలేదండి. మా టీం మెంబర్స్ మంచోళ్ళు పాపం. సరే, మీ టీం మెంబర్స్ కి కాల్ చేయాలా? చేయండి. చేస్తే మీరు వాళ్ళు మాట్లాడింది మీరు వింటే అసలు మీరు అయ్యో చాలా విన్నాను నేను. చాలా విన్నారు. చాలా విన్నాను ఒకప్పుడు. ఇప్పుడు టీం అంతా అంటే ఒకప్పుడు మాట్లాడినా ఎప్పుడు ఈ విషయం కాదు. నేను అది కిడ్నాప్ జరిగింది కదా, ఆ టైంలో చాలా నా మీద చాలా నెగిటివ్ గా మాట్లాడుకున్నారు. కొత్త వాళ్ళను రానిచ్చదు, తనే అంత స్వార్థంగా, తనే పెత్తనం చెలాయి అన్ని తెలుసుకున్నారు అనమాట. మళ్ళీ తర్వాత తను అలా చేయడం వెనక ఎందుకు అంత కఠినంగా ఉంటుంది అని వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకొని ఇప్పుడు అంతా సార్ట్ అవుట్ అయింది. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీ మీద ఎవరికైనా కక్షలు ఉన్నాయా? ఉండొచ్చండి. కుళ్ళుపో జనాలు ఉంటారు కదా, ఉండొచ్చు. ఓకే. అదే ఎక్కడన్నా మీకు కనిపించిందా? ఏమో నాకు అంత టైం ఉండదండి. నేను ఎలా అంటే నేను ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటా, ఏదో అన్ని తెలుసు కానీ కవరింగ్ అంతా అంటే చెప్పాలనుకోదు. అంటే చెప్తే ఏం జరుగుతుందో, చెప్తే ఏం జరుగుతుంది అనే దాన్ని పోలీసు వరకు పోను కదా. పోలీసు వరకు పోయినానంటే ఏం జరుగుతుందని భయం కాదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను వద్దాను ఫస్ట్. వద్దులేండి, ఎందుకు ఊరికే, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఎందుకు ఊరికే వద్దులేండి అంటే, లేదమ్మా లీగల్గా మీరు ప్రొసీడ్ కావాలి. రేపొద్దున మళ్ళీ ఇంకేమైనా జరిగితే ఇన్ కేస్ ఫస్ట్ టైం జరిగినప్పుడు మీరు ఎందుకు రాలేదని మిమ్మల్ని అంటారు. కాబట్టి ఖచ్చితంగా రావాలి, మీరు ఇవ్వాలని వాళ్ళే చెప్పారు. ఓకే. మీరు ఇప్పుడు నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. మీ పిల్లలు ఇద్దరు మీ ఇంటికి వచ్చినప్పుడు హాలిడేస్ కానీ ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి ఎప్పుడన్నా మాట్లాడడం జరుగుతుందా మీ దగ్గర? నిజం చెప్పండి. వాళ్ళ నాన్న గురించి అంటే నానుంటే బాగుండు, వాళ్ళ నాన్నంట, గాడ్ ప్రామిస్ లేదు. సో అట్లా పేరు ఎత్తనియరు అనుకుంటా నాకు తెలిసి వాళ్ళ నాన్నగారిది కూడా. కాదండి, పేరు ఎత్తనేకపోవడానికి వాళ్ళే 3వ క్లాస్ 2వ క్లాస్ పిల్లల మెచ్యూర్డ్ వాళ్ళు. చాలా 20, 21, 16 ఏళ్ల పిల్లలకి నేనే అబ్బాయికి అసలు తెలియలేదు. అవునా? ఎప్పుడు మీ అబ్బాయికి నేను విడాకులు తీసుకున్నా? మా అబ్బాయి 10th అయిపోయింది. అప్పటికి అంత మెచ్యూరిటీ ఉంటుందా 10th లో? మా పిల్లలు చాలా మెచ్యూర్డ్ అండి. ఒకసారి వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయండి. ఓకే, మీకే తెలుస్తుంది. అంత మెచ్యూరిటీ ఉందంటారు. సో అంటే మీ తెలివి ఉందా, వాళ్ళకి వాళ్ళ డాడీ తెలివి ఉందా? అట్లనే చెప్పలేమండి. వాళ్ళ తెలివి అట్లా, నా తెలివి ఎలా తెలుస్తుంది? అట్లా ఉంటది కదా. నా పోలికలు వాళ్ళ నాన్నగారి పోలికలు అయితే వాళ్ళ డాడీ ఇద్దరికి వాళ్ళ డాడీ. సో మీరు పోలికలు వాళ్ళ డాడీ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారా, బ్యాడ్ గా ఫీల్ అవుతారా, సాడ్ గా ఫీల్ అవుతారా? నేను ఏం ఫీలింగ్స్ లేవండి నాకు. ఓకే, ఫీలింగ్స్ లేవా మీకు? బ్యాడ్ గా సాడ్ గా ఏముంటుంది? ఫస్ట్ లో అనుకున్నా చిన్నప్పుడు, అబ్బా నా పోలికలు నీ పోలిక మామూలుగా అంటాం కదా, నా పోలికలు ఒకరికి రాలేదని బాధపడిన తర్వాత మామూలే. ఓకే. సో ఎప్పుడన్నా మీరు బయటకు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చాలా డిఫరెంట్ గా చూస్తారు చాలా మంది, అవునా? ఏమోనండి, నేను ఎవరి కళ్ళు చూడను, ఎవరిని చూడను. నేను చూడను కూడా. నేను ఎలా అంటే అండి, నేను పట్టించుకోను అది. అంటే మీకు నేనంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. చాలా మంది కొంతమంది రెస్పెక్టబుల్ గా చూస్తారు,
కొంతమంది ఇంకో రకంగా చూస్తారు, కొంతమంది దీన్ని పటాయించాలని కొంతమంది చూస్తుంటారు. రకరకాల చూపులు ఉంటాయి. మనం ప్రతి ఒక్క చూపుకు మనం ఇది చేసుకుంటూ వెళ్తే మనం పైకి రాలేం. మహిత గారిని పటాయించాలని అనుకున్న మగవాళ్ళు యువకులు ఉన్నారా? తెలియదండి నాకు అసలు. ఉంటారు అంటున్నా, అంటే ఒక ఆడది బయటికి వెళ్తుంటే ఇట్లా ఉంటారు అంటున్నా. పటాయించడం అంటే ఏంటి? ఊరికే మామూలు చూడడము, ఏ ఫిగర్ మామూలుగా అంటుంటారు కదా. మీకు తెల్ల పటాయించడం అంటే నన్ను అడుగుతున్నారు మళ్ళీ. మీరు నాకు తెలియదండి. అంటే మా అనంతపురం భాషలో పటాయించడం అంటే మీరు మళ్ళీ ఏమంటారు నాకైతే. అంటే చూస్తుంటారు ఏమైనా పడుతుంది అట్లా ట్రై చేసేది. అంటే మహిత గారు మంచి ఫిగర్ అన్నమాట. నాకు తెలియదండి. మీరు ఇప్పుడు ఫిగర్ అన్నారు. నేను ఫిగర్ అనలేదండి, మీరు అన్ని అట్లా అంటున్నారు. నేను ఏమంటానంటే ఒక ఆడది. ఒక్కసారి మీరు ఫార్వర్డ్ చేయండి. ఫిగర్ అంటే ఫిగర్ నేను ఫిగర్ అంటే ఒక ఫిగర్స్ అంటే ఫిగర్ అంటే మామూలుగా అమ్మాయిలు ఫిగర్ అంటారు కదండి, అట్లా అట్లా అంటున్నా. సో మహిత గారు ఫిగర్ అనుకోండి, అనుకున్నా నాకేం నష్టం. మీరు అన్నారండి, నేను అనలే. పోనీ నేనే అన్నా అనుకోండి, నాకేం నష్టం లే. నేను అసలు నా అందం గురించి నేను ఏది ఆలోచించనండి, నేను ఒక్కటే ఆలోచిస్తా. నేను బాగా ఎదగాలి, మంచి స్థాయిలో ఉండాలి, అది నేను ఆలోచించేది. ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు మీరు? నేను అనుకున్న స్థాయిలో. ఏ స్థాయి అది? మీరు అనుకున్న స్థాయి అంటే ఇప్పుడు కాదు, అంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. నేను అనుకున్న స్థాయి అంటే నేను పెద్ద స్టార్ కావాలి, మంచి బాగా సంపాదించుకోవాలి, బాగా మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, బంగ్లాలు కట్టాలి, అవి ఉంటుంది కదా. ఎవరికైనా కోరికలు ఉంటాయి కదా, బంగ్లాలు కట్టాలి. బంగ్లాలు కట్టాలి. ఇప్పటికి ఎన్ని బంగ్లాలు కట్టారు? ఒకటి కూడా కట్టలేదు. ఒకటి కూడా కట్టలేదు. సరే, మీరు ఇప్పుడు పెన్షన్ వస్తుంది కదా, మీరు జాబ్ చేసేటప్పుడు చాలా స్థలాలు కొన్నారు కదా, ఎన్ని స్థలాలు కొన్నారు? ఇవన్నీ ఎందుకు లేండి మీకు, చెప్పండి. 7-8 ఉంటాయండి. 7-8 ఉంటాయి. అవన్నీ ఎవరికి? అవన్నీ మా ఆయన తర్వాత ఈమెకు. మీ ఆయన తర్వాత ఈమెకు? మీ ఆయనకి ఇస్తారా మీరు? ఇప్పుడు బాగున్నాడు కదండి, అప్పటికంటే ఇప్పుడు బాగున్నాడు కదా, మారిపోయినాడు కదా. ఓకే, అంటే మీ కూతురు కంటే ఎక్కువ ఇష్టం మీ ఆయన గారి? ఇద్దరే ఇష్టమేనండి. మా ఆయన గారు అంటే ఫస్ట్ మా ఆయన లేని ఈ పాప ఎట్లా వస్తుందండి? ఇప్పుడు మీరు ఏమన్నారు? ఇప్పుడు మీ ఆయన్ని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ఆయనకు బాగాలేదనుకో, ఎవరు చూసుకుంటారు? అంటే మా ఆయనకి అట్లా కాదండి, మా ఆయనకి ఈమెకే వస్తుంది మళ్ళా, అంతే కదా. ఎవరిపోతుంది? నేనైతే మా అమ్మ తల్లి కూతురులు ఎంత బాగున్నారో. నాకు ఇప్పుడు ఏ తల్లినైనా ఏ తండ్రినైనా అడిగితే మా తర్వాత మా పిల్లలకి ఆస్తులు అంటారు. వాళ్ళ అమ్మ మాత్రం మా కూతురు కాదు, ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ కంటే, దాని తర్వాత కూతురు. ఆయనకి ఏం లేదు కదండి పాపం. నేను కూడా మా అమ్మ ఎవరికి ఇచ్చిన, నేను అనేది ఏమంటే మా అమ్మ నేను అడిగితే కూర్చోబెట్టి మా అమ్మ నేను సాకుతుంది. నాకు సో మీ అమ్మ ఎవరికి ఇచ్చినా మీకు అవసరం లేదు, నేను సంపాదించుకోవాలండి. మీ పేరమ్మా? ప్రభావతి. ప్రభావతి. సో ప్రభావతి గారు, రేపు పొద్దున మీకు ఎప్పుడైనా నా హెల్ప్ కావాలంటే నేను వచ్చి మీకు హెల్ప్ చేస్తా. ఏదైనా ఆస్తులన్నీ నా పైన రాసేయండి, ఓకేనా? భర్త కదండి, ఫస్ట్ భర్తకు రాయండి, తర్వాత మా అమ్మాయికి. నేను అనేది ఎవరికి ఇచ్చినా అంటే మా నాన్నకి ఇచ్చినా, అంటే మా దాంట్లో ఎవరికి ఇచ్చినా ప్రాబ్లం లేదండి. నేనే మా అమ్మనేం అట్లా ఆశ లేదు అన్నారు మీరు. ఒక్కటే కదండి, కాదండి ఆశ లేదంటే నేను ఏమంటున్నాను అంటే మా అమ్మ కూర్చోబెట్టి నన్ను పోషించగలిగే శక్తి మా అమ్మకు ఉంది. బట్ నేను అట్లా డిపెండెంట్ గా ఉండదలుచుకోలేదు. నేనంటూ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా నాకు నేను సంపాదించుకున్నప్పుడు ఉండే హ్యాపీనెస్ తీసుకున్నప్పుడు ఉండదు. నేను అది ఆ హ్యాపీనెస్ కోరుకుంటున్నా. సరే ఓకే మహిత గారు, మీ అమ్మగారు ఇచ్చేస్తే మీరు తీసుకుంటారని తీసుకొని ఇప్పుడు కాదు, తను ఎప్పుడు ఇస్తే అప్పుడు అంత తప్ప. ఇప్పుడు నేనే మా అమ్మనేం సతాయించడము అట్లా నేను కూర్చోబెట్టుకుంటా. నువ్వు డబ్బులు, నేను ఏనాడు మా అమ్మని ఎప్పుడు సతాయించను డబ్బుల కోసం. అట్లా ఒక డాక్టర్ గారు నాకు ఉండేది. ఇంకో అంత ఆస్తి అంతా ఆ పాపకే కదా, ఎవరికి పోతుంది? తదనంతా మా అమ్మాయికి వస్తుంది. ఏ పాప? ఈ అమ్మాయి మహిత. ఈ అమ్మాయినా? అంతే, ఇంకా తదనంతా ఈ పాపకే కదా. ఇంకా మహిత అంటే మీకు చాలా ఇష్టమా? చాలా ఇష్టం అండి. ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే మా ఆయన లేనప్పుడు చాలా సపోర్ట్గా ఉండింది. మాకు మేము ఇద్దరు ఎన్నేళ్ళు ఉండి ఇద్దరమే ఉన్నామండి. మేము కొన్ని ఏళ్ళైన తర్వాత అదే ఆ పాప మేము కలిసి కాలేజ్ పోయినప్పుడు అన్ని చాలా ఇష్టం. అంటే తల్లికి బిడ్డ అంటే ఎట్లా ఇష్టం? చాలా ఇష్టం. ఇంకా ఆ పాప ఎట్లయినా ఇష్టమే అండి నాకు. మీరిద్దరు కలిసి కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఎందుకు ఏడ్చామండి? ఎప్పుడు ఏడ్చారు? ఇప్పుడంటే మా చిన్నప్పుడు మా ఆయన లేనప్పుడు తను కొంచెం బాధపడతా ఉంటుంది. అప్పుడు నేను చెప్పుకుంటా, ఈమె కూడా బాధపడతా. అప్పుడు చిన్నప్పుడు చాలా సార్లు ఏడ్చుకున్నామండి. కష్టాలు అన్నీ ఉన్నాయి కదా. నాకు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బాగుంటారు, మా టీచర్స్ అంతా కొలీగ్స్ బాగుంటారు, మాకు ఇట్లా వచ్చింది అని మేము బాధపడతామండి, ఏడ్చుకుంటాం. తను ఎక్కువ ధైర్యంగా ఉంటుంది, నేను లోపల చాలా బాధపడి, నేను కొంచెం వీక్ అండి. నేను చాలా మా వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది. మా వాళ్ళంతా మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు సపోర్ట్ వాళ్ళు ధైర్యం చెప్తానండి. సో మహిత గారు మీరు చెప్పండి, ఎప్పుడు ఏడ్చారు మీరు? అంటే ఎందుకు మీరు ఎమోషనల్ అవుతున్నట్టు? ఏం లేదు, ఎమోషనల్ ఏం లేదు. అంటే ఎక్కువ ఏడ్చానండి నేను. అది కూడా అనుకుంటారు ఏడ్చదు, చాలా
అంటే ఏడిస్తేనే మన వీక్నెస్ చూపించుకుంటేనే మనం మంచోళ్ళమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే నేను ఎక్కువ నా వీక్నెస్ ఎవరికి చూపించుకోవడానికి ఇష్టపడను. ఏడ్చి నేను ఏదో సింపతి సంపాదించుకోవడం అనేది నాకు ముందు నుంచి లేదు. సో దానికి కూడా గట్టిది అది ఎక్కువ ఏడ్చదు అంటారు. నేను ఎన్నిసార్లు బాత్రూంలో ఏడ్చుకుంటాను, ఎన్నిసార్లు ఒకదాని ఏడ్చుకుంటాను, అది 4 గోడలకు తెలుస్తుంది, భగవంతుని తెలుస్తుంది. ప్రతిసారి మనం ఎదురు నేను ఏడ్చుకొని మీ సింపతి సంపాదించుకోవాలని నాకు అలా ఎప్పుడూ ఉండదండి. నేను ఇంకా ఏడ్చినానంటే ఎంత కట్టలు తెంచుకునే బాధ ఉంటే తప్ప నాకు అది కళ్ళలో నుంచి బయటికి రాదు. సో అట్లా ఏడ్చినందుకు నేను ఏడ్చినందుకు కూడా ట్రోల్ చేస్తానండి. ఏడ్చినందుకు కూడా ట్రోల్ చేస్తారు. ఏడ్చలే కదా నీకు బాధ లేదు అంటారు. అంటే ఏడిస్తేనే బాధ ఉన్నట్ట, అంటే ఒకరి దగ్గర చూపించుకుంటేనే బాధ ఉన్నట్ట. ఆ బాధ కొంతమంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారండి. కొంతమంది వెరీ ఎమోషనల్ ఉంటారు, చిన్నదానికే ఏడుస్తుంటారు అందరి దగ్గర. కొంతమంది స్ట్రాంగ్ గా ఉంటారు, వాళ్ళు ఏడ్చినంత మాత్రాన వాళ్ళకి బాధలు లేవని కాదు. నేను అదే చెప్తున్నా. మా ఫ్రెండ్స్ అందరు అనేవాళ్ళు, నీకేంది బాధలు ఉన్నాయి అంటే ఎప్పుడు ఏడ్చవి అంటారు. ఏడిస్తేనే బాధ ఉన్నట్ట, వాళ్ళ దగ్గర చెప్పుకుంటేనే బాధ ఉన్నట్ట. చెప్పండి. సో చిన్నప్పుడు మీ కూతురు పుట్టినప్పుడు మా కూతురు ఈ స్టేజ్లో ఉండాలి, మా కూతురు డాక్టరో పోలీసో ఇట్లా అవ్వాలి అని ఏదన్నా అనుకున్నారా మీరు? బాగా చదివి ఉద్యోగం చేయాలి అనుకున్నానండి. ఏమి చదవాలి అన్నీ చదివిచ్చినాయి పాపకు. దానికి ఇది MBA కావాలమ్మా, BEd కావాలమ్మా, ఇట్లా అన్నీ దానికి ఏం కావాలో అని బాగా కంపల్సరీ చదివిచ్చేస్తానండి. బాగా చదువుకుంటే బాగా చదువులో బాగున్నాడు. ఈమె BEd కూడా చేయించినాను. పెళ్ళైనాక నేను BEd చదివించినానండి. అమ్మని అన్ని బాగా చదివినప్పుడు యాక్చువల్గా అయితే ఇంత కష్టంలో ఏం చేస్తారంటే 10th క్లాస్కి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఎందుకంటే భర్త లేడు, ఎవరు లేరు. కానీ పాపం నాకు చదువు ఇంపార్టెంట్. మా తాత కూడా అంతే, మా అమ్మ వాళ్ళ నాన్న కూడా ఆడపిల్లలు చదువు ఇంపార్టెంట్. ఆ కాలంలో అమ్మకు BEd చేయించినాడండి, కాలవస్థలో చేయించినాడు మా అమ్మకు. సో అంత వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాది. అట్లా బాగా చదివించింది, MBA చేసింది. తర్వాత బాబు పుట్టినాక నేను జాబ్ మానేశాను, చేయలేకపోయాను అనమాట. చిన్న పిల్లోడు, పాప చిన్నది. సో మళ్ళీ BEd చదివించిందని, BEdలో కూడా బాగా మంచిగా వచ్చింది మార్క్స్. కొన్ని రోజులు జాబ్ చేశాను. తర్వాత మా ఆయన మస్కెట్కి వెళ్ళాడు. మస్కెట్కి వెళ్ళిన తర్వాత మా నాన్న ఏం చేసేవాడంటే, చిన్న పిల్లలుగా ఉండేవాళ్ళు మా పిల్లలు, తాగి వచ్చేవాడు ఇంటికి. నేను అప్పుడు కూడా కొన్ని రోజులు జాబ్ చేశాను. ఇంట్లో హస్బెండ్ లేడు, మా అమ్మ ఒకటే చూసుకుంటుంది. మా నాన్న తాగి వచ్చేవాడు ఇంటికి. అంత చిన్న పిల్లలు తాగి వస్తే వాళ్ళ మైండ్ ఏం కావాలి, వాళ్ళు మళ్ళీ నాలాగే నా పిల్లలు తయారవుతారేమో అనే భయంతో జాబ్ మానేశాను. జాబ్ మానేసి పిల్లల కోసమే నేను చదువుకున్న అంత చదువులు చదివిన జాబ్ మానేసి వాళ్ళని 10th క్లాస్ వరకు వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకున్నా. మీ అమ్మగారు ఏంది ఇంతకుముందు కరోనా టైంలో జాబ్ మానేసి కరోనా టైంలో వీడియోలు చేసిందని చెప్పి జాబ్ కరోనా టైం చెప్పలేదే. కరోనా టైంలో అంటే అప్పుడు నేను టీచర్గా చేస్తుంటే జస్ట్ ఓకే అంతే. అంటే ఎక్కువ ఏం చేసేదాన్ని కదా, ఇంటూ ట్యూషన్స్ చెప్పుకుంటుంటే. అంటే అవైలబుల్ గా వాళ్ళ పిల్లలు చుట్టూ ఉండే అవైలబుల్ గా జాబ్స్ మాత్రమే చేశాను. నాది నేను మార్కెటింగ్ అండ్ ఇదండి HR నాది MBAలో. సో అన్ని నావి మార్కెటింగ్ జాబ్సే. ఎప్పుడు పొద్దున్న ఎప్పుడు పోతానో తెలియదు, రాత్రి ఎప్పుడు వస్తానో తెలియదు. మహిత గారి నెల సంపాదన ఎంత? ఇప్పుడైతే 1.5 lakh అట్లా ఉందండి. 1.5 lakh సంపాదిస్తున్నారు. ఏం చేస్తారు పైసలు మొత్తం? నేను ఒంటరి మహిళనండి, కొడిపెట్టుకోద్దా రేపు పొద్దున్న నాకు ఎవరు. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. మాకు అట్లనే టిక్ టాక్ ఉంది, వెళ్ళిపోయింది. ఆ మోజ్ వాళ్ళు కొద్ది రోజులు అమౌంట్ ఇచ్చారు, వెళ్ళిపోయింది. జోష్ వాళ్ళు కొద్ది రోజులు అమౌంట్ ఇచ్చారు, వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడుందో తెలియదు. డబ్బులు ఉన్నప్పుడు సంపాదించుకొని పెట్టుకోవాలి, లేనప్పుడు హ్యాపీగా ఉండాలి. ఓకే, అంటే మీకు ముందే తెలుసు అంటే ఇది వెళ్ళిపోతే రోడ్డు మీద పడతామని. రోడ్డు మీద పడుకోకుండానే ఇప్పుడు సంపాదించుకుంటారు. రోడ్డు మీద పరిస్థితి ఇప్పుడు రాదండి నాకు, ఎందుకంటే అమ్మ మీకు కాదు, యూట్యూబర్స్ ఎవరైనా అంటండి, ఎవరైనా జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు పోతుంది తెలియదు. సోషల్ మీడియా ఆస్తులు ఉన్నాయిలేండి దానికి. నేనైతే రోడ్డు మీద పడే స్థితి ఎప్పుడు రాదండి. రోడ్డు మీద పరిస్థితి ఎందుకు అసలు రాదు, ఎందుకంటే చదువుకున్నా, BEd చేశాను. అంతగా కావాలంటే టీచర్ గా జాబ్ చేసుకుంటా. ఎప్పుడు రోడ్డు మీద పడే స్థితి అయితే రాదండి. ఏ టీచర్ అండి మీరు? ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథ్స్. ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథ్స్. 43 + 43 ఎంత? 86. 43 + 43 86. 293 293. మీరు నాకు దీనికోసం వచ్చారా? క్యాలిక్యులేటర్ మర్చిపోయినానండి, అన్ని క్యాలిక్యులేటర్ ఎప్పుడు సుమారుగా 6 years అయిపోయింది. అది టచ్ లో ఉంటానండి, తర్వాత గుర్తుండవు. ఎవరికైనా అంతే. ఇప్పుడు ఇంకా ఘోరం అయిపోయిందంటే, ఇప్పుడు ఏంటంటే మొబైల్స్ వచ్చి చిన్నదాన్ని కూడా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాం. అట్లా అయిపోయింది, బ్రెయిన్ చాలా వాడ తగ్గిపోయింది. నేను ఎలా అంటే అండి, ప్రిపేర్ అయిపోతా, ఊరికే పోను. అంటే పిల్లలు పాపం మనం నమ్ముకున్న పిల్లలకు బాగా ఏదన్నా కానీ నేను నాకు ఏదైనా వృత్తి ఇస్తే దాంట్లో 100% న్యాయం చేస్తానండి. ఓకే, మరి ఇంతగానం యాక్టింగ్ చేస్తున్న మహిత గారికి మూవీలలో సీరియల్లో ఎందుకు ఛాన్సులు రాదు? నేను వెళ్ళలేదండి. మూవీ చేశాను, 3 movies చేశాను. ఒకటి బాలాకుమారి, క్యూబ్ ఒకటి, ఇంకొకటి మధ్యలోనే ఇదైపోయింది. క్యాబ్ మూవీ ఒకటి, బాలాకుమార్ ఒకటి, మధ్యలో ఇంకొకటి స్టాప్ అయిపోయిందండి. వాళ్ళ పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి స్టాప్ అయిపోయింది. పేరు కూడా పెట్టలేదు పాపము. అంటే షార్ట్ ఫిలిమ్స్ అంటే మేము చేసేవన్నీ షార్ట్ ఫిలిమ్స్, ఇంకా రోజు చేసేవన్నీ. ఇంకా పెద్ద ఇట్లా పెద్ద పెద్ద కెమెరాస్ పెట్టుకొని మేమేదో మొబైల్స్ పెట్టుకొని షార్ట్ ఫిలిం లాగా చేసేసుకుంటా అంటాం అంతే.
సో ఎక్కువ నేను మీకు వెళ్ళలేదండి హైదరాబాద్కి వెళ్ళి, ఏమో నాకు వెళ్ళలేదు అంతే. వెళ్తే ఇస్తారేమో, నేనే ట్రై చేయలేదు అంతే. ఎక్కువ సపోర్ట్ చేసేది ఎవరు మీకు దేంట్లో? యాక్టింగ్ ఫీల్డ్లో? ముందైతే అంతా నేను ఒకదానే చేసుకుంటా. అంటే టీం ఉందండి పాపం, సపోర్ట్ చేస్తారు. నేను పాపం ఏదైనా నేను కొద్దిగా ఎమోషన్ అయినా కూడా సపోర్ట్ చేస్తారు. ఉన్నారండి టీం మెంబర్స్, దీక్ష కావచ్చు, లక్ష్మి కావచ్చు, లలితక్క కావచ్చు, చాలా మంది ఉన్నారు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. కొత్తగా రీసెంట్గా లావణ్య అని జాయిన్ అయింది ఒక అమ్మాయి, ఉన్నారండి పాపం. సో మహిత గారికి ఫ్యూచర్లో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? ఇప్పటికైతే లేదండి, ఫ్యూచర్ గురించి తెలియదు నాకు. ఇప్పుడైతే లేదు. ఇప్పటికైతే లేదు. ఫ్యూచర్లో చేసుకునే అవకాశం ఉంది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మనం ఫ్యూచర్ని మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. ఓకే, చేసుకునే వస్తాయేమో. ఓకే, చేసుకునేది వస్తుందేమో. అంటే ఫ్యూచర్లో పెళ్లి చేసుకోబోతున్న మహిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను అనంతపూర్కి వచ్చాను కాబట్టి మేము ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అది కూడా మీ అమ్మగారితో నేను మాట్లాడాలనుకున్నా, సో మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ. అట్లాగా మీరు బాగా వీడియోస్ చేస్తున్నారు, అట్లాగే అంచెలంచెలు ఎదగాలని చెప్పేసి మా ఆదాన్ ఛానల్ త్రూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మహిత గారు.